ధర్మస్థల కేసులో మరో మలుపు తిరిగింది. మృతదేహాలను పూడ్చిపెట్టింది తానే అని ప్రకటించిన ఓ ముసుగు వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మాయమాటలతో కేసును తప్పుదోవ పట్టించాడని తేలింది. దీంతో అధికారులు నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. ధర్మస్థల కేసుతో పాటు నమోదైన మరో యువతి మిస్సింగ్ కేసు కూడా అబద్దంగా తేలింది. 2003లో సుజాత అనే మహిళ తన కుమార్తె కనిపించకుండా పోయిందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అప్పటి పోలీసులు పట్టించుకోలేదని ఇటీవల తెలిపింది. సిట్ అధికారులు ధర్మస్థల కేసుతో పాటు యువతి మిస్సింగ్ కేసును కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆస్తి కోసమే తాను అసత్యం చెప్పానని, తనకు కుమార్తె లేదని సుజాత ఓ యూట్యూబ్ ఛానల్లో వివరించింది. కట్టుకథల మధ్య ధర్మస్థల కేసు సంచలనంగా మారింది. ఇక ధర్మస్థల కేసులో సంచలన కీలకమైనటువంటి మలుపులు తిరిగాయి. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి చెప్పిన వ్యవహారాలన్నింటిలో అన్ని కట్టుకథలుగా తేలుతున్నాయి. అతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కర్ణాటక కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్డేట్స్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్. విజయ్ చంద్రిక సంచలనంగా మారిన ధర్మస్థల కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే ఫిర్యాదు చేశాడో దాదాపు 100 మహిళల మృతదేహాలను ఖననం చేశానని చెప్పి ఫిర్యాదు చేశాడో ఆ వ్యక్తిని ఇప్పుడు పోలీసులు సిట్ కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసింది. అతన్ని బేల్తంగడి కోర్టులో కూడా కొద్దిసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అతన్ని కస్టడీకి కోరనున్నారు. ఈ పరిణామం మొత్తం కూడా గత నెల రోజులుగా కూడా ఇటు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ధర్మస్థలలో దాదాపు దశాబ్దాల కాలంలో దాదాపు 100 మృతదేహాలను, మహిళల మృతదేహాలను లైంగికంగా వేధించడం, అట్లాగే వారిని అత్యంత క్రూరంగా హత్య చేసిన మృతదేహాలను తాను ధర్మస్థల ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని చెప్పి సిట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇది సంచలనంగా మారింది. అప్పటికే కూడా కొన్ని కేసులు ధర్మస్థలంలో ఉండడంతో దీనిపై హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద స్థాయిలో, ప్రజలందరూ కూడా పెద్ద స్థాయిలో దీని మీద డిమాండ్ చేస్తూ వచ్చారు. విచారణ జరపాలని కోరడంతో దీని మీద పూర్తి స్థాయి విచారణ కోసం ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దాదాపు 1.5 రోజులుగా కూడా దీని మీద విచారణ చేస్తుంది. ఏదైతే ఫిర్యాదుదారుడు చెప్పాడో, ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసే సమయంలో ఒక అస్థి పంజరాన్ని కూడా, ఒక పుర్రెను కూడా తీసుకొచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అంతా కూడా ఒక సంచలనంగా మారింది. అతను చెప్పే మాటలు నమ్మాల్సిన పరిస్థితి వరకు వచ్చి రావడంతో ఇటు కోర్టు కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించడం, సిట్ ఏర్పాటుతో కూడా ఆ ధర్మస్థల ప్రాంతం, అటవీ ప్రాంతంలో నేత్రావతి నది ఒడ్డున దాదాపు 15 నుంచి 20 ప్రాంతాల్లో అతను ఎవరైతే ఫిర్యాదు చేశారో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా తవ్వకాలు జరిపింది. దాదాపు 1 రోజుల నుంచి కూడా ఈ తవ్వకాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ తవ్వకాల్లో కూడా 6వ పాయింట్ వద్ద, మరో 11వ పాయింట్ వద్ద కొన్ని పాక్షికంగా కూడా మానవ అవశేషాలు లభించాయి. వాటిని కూడా క్రమంలో కూడా అవి కూడా పురుషుని అస్థి పంజరాలుగా తెలిసింది. వాటి మృతికి సంబంధించి కూడా పూర్తి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు పూర్తిగా ఎక్కడా కూడా మృతదేహాలు దొరకకుండా 2 ప్రాంతాలను పాక్షికంగా దొరకడంతో అతని మీద అనుమానంతో మరింతగా కూడా సిట్ విచారణ చేసే ప్రయత్నం చేసింది. అతని వివరాలు మొత్తం కూడా ఎందుకు 15 రోజులకు పైగా, సుమారు 20 రోజులకు పైగా ఇంత టైంలో వ్యవస్థల్ని గాని లేకపోతే సిస్టమ్ ని గాని ఎందుకు ఇలా నమ్మించి మోసం చేశాడు, ఆఖరికి తెలియదని చెప్పాడు? అతని ఉద్దేశం, మోటో ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు సిట్టు విచారణలో వీటిని కూడా విచారించే పరిస్థితి ఉంది. ఎవరు ఇతన్ని పూర్తిగా కూడా గత వారం రోజులుగా కూడా అతన్ని సిట్ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతుండగా కూడా తాను కొంతమంది కలిసి తన వద్ద ఈ పని చేయించాలని, తను తమిళనాడులో ఉండేవాడిని అని చెప్పి ఆ తర్వాత అతన్ని బలవంతంగా తీసుకొచ్చి ఇలా చెప్పమని చెప్పి ఆ చెప్పమన్న వ్యక్తులే అతనికి ఫిర్యాదు చేసే సమయంలో ఒక అస్థి పంజరాన్ని కూడా, ఏదైతే పుర్రెని చూపించాడో అది కూడా వారే అరేంజ్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద ఎవరు వెనకుండి చేయిస్తున్నారనేది ప్రస్తుతం సిట్ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు.
అవును, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కూడా కర్ణాటకలో బీజేపీ కానీ హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. దీని వెనుక ఖచ్చితంగా కుట్రకోణం ఉందని చెప్పి కొంతమంది కావాలనే ఈ ప్రచారాన్ని చేసి అతన్ని పావుగా పెట్టుకుని కూడా అతని ద్వారా ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద అయితే విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే అనన్య భట్ ఈ కేసు ప్రారంభమైన సమయంలోనే అతను ఫిర్యాదు చేసిన సమయంలోనే అతని అనన్య భట్ మిస్సింగ్ కేసుకు సంబంధించి కూడా సుజాత భట్ అనే మహిళ వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసింది. తన కూతురు 2003లో అదృశ్యమైందని ధర్మస్థల టెంపుల్లో అతను ఆమె ఎంబీబీఎస్ చదువుతుందని చెప్పి చదువుతున్న సమయంలో ధర్మస్థల ఆలయానికి వచ్చిన సమయంలో మిస్ అయిందని చెప్పి కూడా ఫిర్యాదు చేసింది. అతని కూతురు అస్థికలు ఇస్తే అస్థి పంజరానికి సంబంధించిన ఎముకలు ఇస్తే అతను ఆమె ఖననం చేసుకుంటానని చెప్పి కూడా ఆమె కర్మ క్రియలు నిర్వహించుకుంటానని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫికేషన్ చేస్తున్న సిట్ అధికారులకు మరో సంచలన విషయం అనేది కూడా జరిగింది. అసలు అనన్య భట్ అనే కేసే లేదు. ఆమె పూర్తిగా కూడా ఎవరైతే సుజాత భట్ ఫిర్యాదు చేసిందో ఆమెకు కుమార్తె లేదని చెప్పి కూడా ఇవన్నీ తేలడంతో కూడా ఈ కేసు పూర్తిగా కూడా తప్పుదావ పట్టించే విధంగా కూడా జరుగుతుందని చెప్పి ప్రస్తుతం అతన్ని ఫిర్యాదుదారుని కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్ తీసుకుని మరిన్ని వివరాలు కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. విజయ్ చంద్ర. థ్యాంక్ యూ రిత్విక్.